రాజానగరం మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. బత్తుల బలరాం కృష్ణ రాజానగరం మండలం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తోందన్నారు. ప్రజా సంక్షేమం పట్ల పూర్తి అంకితభావం నిబద్ధతతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేశాయి. గతంలో ఒకసారి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయడంతో బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. బకాయిలు 3,000 కోట్లకు చేరడంతో నేటి నుంచి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం రాష్ట్రంలోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ గురించి ప్రకటనలు చేయడంపై ఆశా అభ్యంతరం వ్యక్తం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మార్చిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 114 రూపాయలు పెంచారు. తాజాగా పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రతరం కావడంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కో సిలిండర్కు 195 రూపాయలు 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తుంది. సిలిండర్ల ధర పెరుగుదలతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న వ్యాపారాలపై గణనీయమైన భారం పడనుంది. అలాగే విమానాల్లో వినియోగించే ఇంధన ధరలను కూడా పెంచడంతో విమాన ప్రయాణం ప్రియం కానుంది.